ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద కరుణ కలిగిన దేవుడు. మీరు ఏమనుకుంటున్నారు, ఏమి కోరుకుంటున్నారు అది కూడా గమనిస్తారు. గమనించి ఒక అద్భుతము చేయుదురు. ఇక్కడ చూసారా, ఏంజల్ ప్రెస్ మన పరిచర్యకు దేవుడిచ్చిన ప్రింటింగ్ ప్రెస్. అనేక సంవత్సరాలైనవి ఇది దేవుడిచ్చి, ఇది కొంచెం కొంచెంగా పెద్దదిగా చేసిచ్చారు. ఈ ప్రెస్లోనే కరపత్రికలను ప్రింట్ చేయుచున్నాము, మన న్యూస్ మ్యాగజైన్ని ప్రింట్ చేయుచున్నాము, పుస్తకాల్ని ప్రింట్ చేయుచున్నాము. అనేక అచ్చు కార్యములలో దేవుడు దీన్ని ఉపయోగించుకొనుచున్నారు. ఇది ఎలా వచ్చిందో తెలుసా? పరిచర్య ప్రారంభ కాలములో 78-79 సంవత్సరాలలో మేము అనేక సంవత్సరాలుగా అనేక గ్రామాలకు సువార్తను ప్రకటించెదము. యేసు మాకు చేసే మేలు ప్రజలందరికీ చెయ్యాలి, ఆ సంతోషమును పొందుకోవాలి అని గ్రామమునకు వెళ్లి సువార్తను ప్రకటించేవారము. కరపత్రికలు ఉన్నవి కదా, ట్రాక్స్. వాటికేం చెయ్యాలి? అనేక ట్రాక్స్ దొరకవు. అలాంటి సమయములో మేము చెన్నైకి వెళ్ళి డబ్బిచ్చి ట్రాక్స్ కొంటాము. కొన్ని సమయాలలో విదేశాల నుండి కరపత్రికలు వస్తాయి. ఆ దినాల్లో లెటర్ రాస్తాము, కరపత్రికలు కావాలని కొంచెం పంపుతారు. అందువలన కరపత్రికలు దొరకడం చాలా కష్టము. సువార్త పత్రికలను చాలా డబ్బిచ్చి తీసుకోవాలి. అలా పరిచర్య చేసేవారము. అప్పుడు నేను దేవుని దగ్గర చెప్పాను, దేవా, ఒక్క కరపత్రికకు కూడా మేము ఇలా కష్టపడుచున్నాము, మాకు ఒక ప్రింటింగ్ ప్రెస్ ఇస్తే మేము అనేక లక్షలాది కరపత్రికలను ప్రింట్ చేసి ఉచితముగా ఇచ్చేదము అని ప్రార్థించాను, ఆశపడ్డాను. అప్పుడు మాకు టెంటు లేదు, ఒక్క అడుగు స్థలం కూడా లేదు. అరుగు మీద కూడి ప్రార్థించేటప్పుడు అప్పట్లోనే నేను ప్రార్థించాను, ఒక్క కరపత్రికకు కూడా మేము కష్టపడుచున్నాము, మేము ఈ సువార్త పత్రిక ప్రింటింగ్ ప్రెస్ ఇచ్చారంటే మేము ప్రింట్ చేసి ఉచితముగా ఇచ్చేదము దేవా అని నేను చెప్పాను, ఆశపడ్డాను. ఒక చిన్న ప్రార్థన చేశాను. దేవుడు ఆ ప్రార్థన విన్నారు. చూడండి, తగిన కాలములో మేము ఎదురు చూడని సమయములో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఇచ్చారు. ఏంజల్ ప్రెస్ అని పేరు పెట్టి మొదట కాలుతో తొక్కి అచ్చు వేస్తారు కదా, అదలా చేసేవారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా పెరిగి గొప్ప ప్రింటింగ్ మిషన్ గా దేవుడు ఇచ్చి మ్యాగజైన్ ప్రింట్ చేస్తున్నాము, ట్రాక్స్ ప్రింట్ చేస్తున్నాం, బుక్స్ ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు అనేక భాషలలో కరపత్రికలను అచ్చువేసి భారతదేశమంతా పంపుతున్నాము. ఎందుకు అమెరికా కూడా ఇక్కడ నుండి ట్రాక్స్ ప్రింట్ చేసి పంపుతున్నాం, కెనడా పంపిస్తున్నాము, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ప్రపంచమంతటికి కూడా పంపాము. ఎంత గొప్ప సంతోషం కదా! దేవుడు ఆ చిన్న ఆశను కూడా నెరవేర్చారు. కనుక దేవుడు ఆశ్చర్యమైన ఒక దేవుడు. మీరు ఆశపడి ఇష్టముతో అడిగారంటే, స్వార్థము లేకుండా అడిగారంటే, ఆయన రాజ్యము కట్టుటకు ప్రయోజనమైన వాటిని అడిగారంటే నెరవేర్చి ఇచ్చెదరు. ఇందులో మాకేమి లాభము ఉన్నది, అతిశయము ఉన్నదని స్వార్థంతో యోచించితే దేవుడు ఆలోచనలో పడతారు. కనుక ఎలాంటి స్వార్థము లేకుండా ఆయన్ను మహిమపరిచే కార్యములో జాగ్రత్త కలిగి ఉండాలి. మీ పనిలో ఆయన్ని మహిమపరచండి. బిజినెస్లో ఆయన కొరకు, ఆయన రాజ్యము కట్టుటకు సహాయంగా ఉందును. బిజినెస్ ఆశీర్వదించుడి అని చెప్పండి, దేవుడు ఆశీర్వదించును. నా ఉద్యోగం ద్వారా మిమ్మును మహిమపరచాలి, మీ రాజ్యము కట్టే కార్యములో సహాయకునిగా ఉండేదనని అడగండి, దేవుడు ఆశీర్వదించెదరు. మీరు స్కూల్ నడిపించినను, హాస్పిటల్ నడిపించినను, బిజినెస్ చేసినను, సువార్తను ప్రకటించుటకు నేను దాన్ని ఉపయోగించెదను, అందుకొరకు నన్ను ఆశీర్వదించుడి అని అడగండి, తప్పక ఆశీర్వదించెదరు. మీరు డబ్బు సంపాదించడానికి, పేరు ప్రతిష్టల కొరకు అలా కాదు, మిమ్మల్ని ధనవంతులుగా చేసుకొనుటకు అలా అనుకోకండి. యేసుని మహిమపరచుటకు నన్ను ఆశీర్వదించుడి, అప్పుడు ఆశీర్వదించెదరు. ఇదే నేను నేర్చుకున్నది, నేను ఎరిగి ఉన్నాను. అందుకే దేవుడి పరిచర్యను ఆశీర్వదించుచున్నారు. అందువలన జాగ్రత్తగా యుండుడి, స్వార్థం ఉండకూడదు. మోహన్ లాసరస్కి ఏమి లాభము అని అంటే దేవుడు ఆశీర్వదించాడు. యేసుకి ఏమి ఆశీర్వాదము, దేవుని రాజ్యం కట్టుటకు అని యోచించాలి. అదే ఈ ప్రింటింగ్ ప్రెస్. ఇప్పట్లో ఎన్నో లక్షల మందికి మేము ప్రతి మాసము లక్షలాది కరపత్రికలను ఉచితముగా ఇచ్చుటకు కృప చూపుతున్నారు. ఎంత సంతోషమో తెలుసా? అది లక్షలాది డబ్బు దానికి ఖర్చు చేయుచున్నాము. సువార్త ప్రకటించుటకే కదా దేవుడు ఆశీర్వదించుచున్నారు, దాని కొరకు ఖర్చు చేయుచున్నాము. కనుక అన్ని మతాలకు చెందిన వారు మా దగ్గరకు వచ్చి ఉచితంగా తీసుకుంటున్నారు. హిందీలో, తెలుగులో, కన్నడంలో, గుజరాత్, పంజాబ్ లాంటి అనేక భాషల్లో. అది మాకు ఎంతో సంతోషము. అప్పట్లో నేను ఆశపడ్డాను, ఇప్పుడు దాన్ని నెరవేర్చుచున్నారు. మంచి వాటిని ఆశపడండి, స్వార్థముతో ఆశపడకుండునట్లు యేసు కొరకు ఆశపడ్డారంటే అద్భుతము జరుగును. సరే, ఈ దినము దేవుడు నాకేం చెప్పుటకు వచ్చుచున్నారు అని అనుకుంటున్నారు. మీరు 27వ కీర్తన 10వ వచనములో భక్తుడొకరు చెబుతున్నారు, దావీదు చెబుతున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. మీ జీవితంలో తల్లి మర్చిపోయినదా?
తండ్రి చేయి విడిచినాడా? మా సొంతవారు బంధువులు అందరూ కూడా నన్ను ద్వేషించారు, చేయి విడిచారు అని అనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ తల్లిదండ్రులు చేయి విడిచిపెట్టినను నేనున్నాను కుమారుడా, కుమార్తె, నీకు తండ్రిగా ఉందును, తల్లిగా ఉందును, సహోదరునిగా ఉందును, నీకు మంచి స్నేహితునిగా ఉండేదనని దేవుడు చెబుతున్నారు. ఆయన అన్నిటికీ అన్ని అయి ఉండును, ఆయన్ని సొంతం చేసుకొనుడి. ఒక కుమార్తెను చూడండి, యవ్వన ప్రాయంలో యేసుని అంగీకరించింది. రక్షింపబడి యేసుని అంగీకరించినందున ఆమె కుటుంబస్తులు చాలా భక్తి కలిగిన వారు, చాలా దేవుళ్లను మొక్కుతారు. కోపం వచ్చింది, నీవు వేరే మతమునకు వెళ్ళావు, నేను వేరే మతానికి వెళ్ళలేదు, నిజమైన దేవుని తెలుసుకున్నాను, నాకు ప్రశాంతంగా సమాధానంగా ఉన్నది అని అంటే అది కుదరదు. మన బంధువులు సొంత వారిని అన్నింటినీ విడిచిపెడితే అది అవమానము. సమాజములో నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళు అని తరిమేశారు. ఒక యవ్వన కుమార్తెను తల్లిదండ్రులు ఎంతో మత వైరాగ్యముతో తమ గొప్పతనము ప్రజల మధ్య దాన్నే చూశారు. దేవుడిచ్చే ఆశీర్వాదమును మన బిడ్డ అనుభవించుచున్నదని అనుకోలేదు, తరిమేశారు. ఆ బిడ్డ అనాథ వలె నిలబడ్డది. ఒక పని చేసుకుంటూ తన జీవితమును జరిపించుకుంటూ ప్రార్థించి దేవుడు చూడండి ఈ బిడ్డను ఆశీర్వదించారు, మంచి జీవితమును అమర్చి ఇచ్చి హెచ్చించారు. తల్లిదండ్రులు ఇప్పుడు కష్టముతో తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఈ కుమార్తె వారికి సహాయము చేసి ఇప్పుడు ఈ బిడ్డ దగ్గరకొచ్చి ఐక్యపడ్డారు. సమాజం సహాయం చేసిందా? మతం మారావని తిట్టిన వారందరూ సహాయం చేశారా? నయా పైసా కూడా ఇవ్వరు. మీరు సమాజం కొరకు జీవించకండి, మీ కొరకు జీవించండి. మీ కొరకు జీవమునిచ్చిన ఒక అద్భుతమైన దేవుడు ఉన్నారు. సమాజము త్రోసివేసినను, తల్లిదండ్రులు చేయి విడిచినను మిమ్మలను చేర్చుకునే అద్భుతమైన దేవుడు. ఇప్పుడు చూడండి, నాకు తెలుసు ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆమెతో జీవిస్తున్నారు. ఆ బిడ్డను బట్టి వారు ఆశీర్వదించబడుచున్నారు, ఇప్పుడు సంతోషపడుచున్నారు. మంచి దేవుణ్ణి పట్టుకున్నావమ్మా, మేమే తప్పు చేశామని ఆ బిడ్డతో కూడా ఏకీభవించి యేసుని విశ్వసించారు. ఇది నిజము. అలాంటి ఎందరినో నేను చూసి ఉన్నాను. మీ జీవితంలో కూడా వారు చేయి విడిచారు, వీరు చేయి విడిచారు, వీరు మర్చిపోయారు. దిగులు పడకండి. యేసు చెబుతున్నారు, నేనున్నాను నీకు, నీ చెయ్యి నా చేతిలో పెట్టు, నేను నిన్ను విడిపించేదను అని దేవుడు చెబుతున్నారు. భయపడకండి. దేవా, తల్లిదండ్రులు చేయి విడిచినను మీరు నాకున్నారు అని చెప్పండి. దేవుడు మిమ్ములను ఆనందంతో నడిపించెదరు. చెబుతారా హృదయంలో చేపెట్టుకొని, దేవా, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను మీరు నన్ను చేర్చుకుని నడిపించెదరు. దాని కొరకై స్తోత్రములు స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.